జూలై 28న నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కొట్రతండ చౌరస్తాలో కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి నియోజకవర్గానికి రానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు చేపట్టనున్నారు. అటు సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సూచించారు. అలాగే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మరోవైపు జైపాల్ రెడ్డి విగ్రహ ఏర్పాటు పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి, వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పరిశీలించారు. కల్వకుర్తి తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు అధికారులు, ఎస్పీ వైభవ్ గైక్వాడ్, రఘునాథ్ పాల్గొన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం, చెప్పండి, సీఎం పర్యటన వివరాలేంటి? రైట్ సంతోషి, ఏదైతే ఈ నెల 28వ తేదీన సీఎం సొంత ఇలాకా నియోజకవర్గం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గానికి రాబోతున్నాడని చెప్పవచ్చు. కల్వకుర్తి ఉప్పాల చారిటబుల్ ఇదేమంటారు దానికి ఈ నెల 28వ తేదీన కోట్ల చౌరస్తాలో ఏవైతే స్వర్గీయ అయిన మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణకు చేయనున్నాడు. అయితే అనంతరం ఒక 15,000 కార్యకర్తలు అలాగే ప్రజలతోన మున్సిపాలిటీ వెనక ఏదైతే భారీ బహిరంగ సభ అయితే ఉండబోతుంది. ఈ యొక్క ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే జైపాల్ రెడ్డి అలాగే ఈ నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్ అలాగే ఎస్పీ వైభవ్ పరిశీలిస్తున్నారు. అయితే సంతోష్ మనం ముఖ్యంగా చూసినట్లయితే ఈ నెల 28వ తేదీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే పర్యటన కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. మరి ఒకవేళ వస్తాడా లేక వాయిదా పడతాడా అని చెప్పి అయితే వేచి చూడాల్సిందే సంతోష్. రైట్ రహీం, థ్యాంక్ యూ.